రాజ్యసభ ఎన్నికల వేళ బీజేపీ అధిష్టానం దూకుడు పెంచింది. ఇవాళ 9 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించింది. ఈ 9 మందిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఉండడం విశేషం. నితిన్ నబీన్ బీహార్ నుంచి రాజ్యసభకు వెళ్లనున్నారు. 2026 ఫిబ్రవరి 18వ తేదీన రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ని భారత్ ఎన్నికల సంఘం విడుదల చేసింది. 10 రాష్ట్రాల్లోని మొత్తం 37 రాజ్యసభ స్థానాలకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ఈ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ జాబితాలో తెలంగాణ నుంచి 2 స్థానాలు ఖాళీ కానున్నాయి. బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి పదవులు ముగియనున్నాయి. వీరి పదవీకాలం ఏప్రిల్ 9వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎంపీల ఎన్నిక అనివార్యమైంది. రాజ్యసభ ఎన్నికల వేళ బీజేపీ అధిష్టానం దూకుడు పెంచింది. ఇవాళ 9 మంది రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ శిరీష్ అందిస్తారు. శిరీష్, బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ నిన్న సమావేశమైంది. ఈ సమావేశంలో రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల కోసం అంటే 2026లో ఖాళీ అభ్యర్థుల ఖాళీలను భర్తీ చేసేందుకోసం జాబితా అనేది కూడా విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన శ్రీ నితిన్ నబీకి రాజ్యసభ అవకాశం అనేది కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీహార్ నుంచి ముఖ్యంగా ఇద్దరిని ఎంపిక చేశారు బీజేపీ కోటాలో. ఒకటి నితిన్ నబీన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు, అదేవిధంగా శివేష్ కుమార్ కు అవకాశం ఇచ్చారు. అయితే నితిన్ నబీ గతంలో బీహార్ లో మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు. సో ఈ నేపథ్యంలో ఆయన తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా అనేది కూడా చేశారు. సో ఈ నేపథ్యంలో ఆయనను పెద్దల సభ ఆయన బీజేపీకి పంపడం కూడా జరిగింది. సో దాంతో పాటుగా అస్సాం నుంచి తేరాష్ గోవాలా, అదేవిధంగా శ్రీ జోగేష్ మోహన్ల పేరు నుండి కూడా ఖరారు చేయడం జరిగింది. ఇక ఛత్తీస్గఢ్ నుంచి శ్రీమతి లక్ష్మీ వర్మకు టికెట్ అనేది కూడా ఇచ్చారు. హర్యానా నుంచి శ్రీ సంజయ్ భాటియాకు అవకాశం అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఒడిశా నుంచి ముఖ్యంగా 2 స్థానాలు ఖాళీ అవుతుంటే మన్మోహన్ సామల్, అదేవిధంగా సుజిత్ కుమార్లను అభ్యర్థులుగా ఎంపిక చేయడం జరిగింది. పశ్చిమ బెంగాల్ నుంచి శ్రీ రాహుల్ సిన్హా పేరు అనేది కూడా ఖరారు చేశారు. దీనికి సంబంధించి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఒక ప్రకటన అనేది కూడా విడుదల చేశారు. అయితే మరికొన్ని పేర్లన్నింటి కూడా 1-2 రోజుల్లో విడుదలయ్యే అవకాశం కనపడుతోంది. సో మొత్తం మీద కూడా పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లకు ఈసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా బీజేపీ అధిష్టానం నిర్ణయించడం జరిగింది. ఓకే, రైట్. థ్యాంక్ యూ శిరీష్. తెలంగాణలో రాజ్యసభ సీట్ల ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చిట్చాట్ చేస్తూ కీలక వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం రాజ్యసభ రేసులో 16 మంది అభ్యర్థులున్నారని, అందులో 4 సమర్థవంతమైన బీసీ నాయకులు సీటు ఆశిస్తున్నారని తెలిపారు. నిన్న సుమారు 30 నిమిషాల పాటు అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘ చర్చ జరిగిందని, రాష్ట్రం నుంచి ఒకరికి లేదా ఇద్దరికా అనే అంశంపై రేపటిలోపు స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. ఢిల్లీకి పిలిచి చర్చిస్తారా లేక ఫోన్లో మాట్లాడతారా అనేది సాయంత్రానికి తెలుస్తుందన్నారు మహేష్ కుమార్ గౌడ్. గతంలో బీఆర్ఎస్ పార్టీ కేవలం కార్పొరేట్ శక్తులకే రాజ్యసభ అవకాశాలు ఇచ్చిందని విమర్శించిన ఆయన పార్టీ కార్యకర్తలకు తీపి కబురు చెప్తూ మార్చి నెలలో మరికొన్ని కార్పొరేషన్ పదవుల్ని భర్తీ చేస్తామని ప్రకటించారు.
తెలంగాణలో రాజ్యసభ సీట్ల ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చిట్చాట్ చేస్తూ కీలక వివరాలు వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏంటి ఈసారి ఎవరు ఆశావహులు ఉన్నారు, ఎవరికి దక్కబోతోంది అదృష్టం? ఏదైతే తెలంగాణలో త్వరలో ఖాళీగా పోతున్నటువంటి రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార కాంగ్రెస్ లో తీవ్ర పోటీ నెలకొందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఇటు సీనియర్లు బాగా పోటీ పడుతున్నారు. ఈసారి ఖచ్చితంగా పార్టీ నమ్ముకొని ఇంతకాలం మేము పనిచేసినాం, అధికారంలోకి వచ్చాక మాకు ఎలాంటి అవకాశాలు రాలేదు కాబట్టి ఈసారైనా రాజ్యసభలో మాకు అవకాశం కల్పించాలంటూ కూడా సీనియర్లు అందరూ హైకమాండ్ కి అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూడా నిన్న ఏదైతే డీసీసీలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డీసీసీల శిక్షణ కార్యక్రమానికి హాజరైనటువంటి ఏఐసీసీ అంటే అగ్రనేత రాహుల్ గాంధీని కూడా రిక్వెస్ట్ చేసినట్టు కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ కూడా 16 మంది అప్లికేషన్లు పెట్టుకున్నట్టు కూడా చిట్ చాట్ లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఈ 16 మందికి సంబంధించి అంశంలో ఎవరికి ఇవ్వాలి అంటే రెండు ఖాళీ అవుతున్న నేపథ్యంలో కూడా ఎవరికి ఇవ్వాలనే అంశంపై కూడా చర్చ జరిగింది. రాహుల్ గాంధీ తిరిగి వెళ్లేటప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో రాహుల్ గాంధీతో పాటు కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నలుగురు ఏదైతే ఈ ప్రత్యేకంగా కూడా భేటీ అయ్యారు ఈ రాజ్యసభ అంశానికి సంబంధించి. ఆ భేటీలో కూడా ఇంకా కొలిక్కి రాలేదు కాబట్టి 16 మందికి సంబంధించిన ఏదైతే అప్లికేషన్లు పెట్టుకున్నటువంటి 16 మందికి సంబంధించిన అభ్యర్థుల లిస్టుని హైకమాండ్ కి అయితే పంపినట్టు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. అయితే మమ్మల్ని కూడా అంటే సీఎం రేవంత్ రెడ్డితో పాటు నన్ను కూడా ఢిల్లీకి రమ్మన్నారు, లేదంటే ఫోన్ లో మాట్లాడి దీనికి సంబంధించి కొలిక్కి తీసుకొస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే 2 రోజుల్లోనే ఈ గడువు ముగుస్తుంది, నామినేషన్ కి సంబంధించిన గడువు ముగుస్తుంది కాబట్టి దాదాపు రేపు ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా ఆయన చెప్పారు. ఈ క్రమంలో కూడా ఎవరికి రాజ్యసభ సీటు దక్కబోతుంది అనేది ఉత్కంఠ రేపుతుంది. దానికి సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ అయితే చెప్పారు. అయితే సామాజిక వర్గాల వారిగా ఇప్పటికి కూడా అడుగుతున్నారు. బీసీ నుండి 4 పోటీ పడుతున్నారు, ఇట్లా ఎస్సీ ఎస్టీ నుండి కూడా అడుగుతున్నారు. సో ఎవరికి ఇవ్వాలనేది హైకమాండ్ నిర్ణయం తీసుకుంటున్నట్టు కూడా ఆయన చిట్ చాట్ లో మాట్లాడిన పరిస్థితి ఉంది. సీతారామరాజు. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.